అన్ని వార్తలు చెప్పినా కానీ ఒక్క వార్త యాద్ మర్చిన జర ఏమనుకోకుండా గది కూడా చూసిరా పోర్రి. గివీలను చూడురి, మోకాళ్ళను 40 డిగ్రీల కోణంలో వంచి, నడుములను లంబ కోణంలో వంచి, చేతులను 60 డిగ్రీల కోణంలో పట్టుకొని పోలీస్ స్టేషన్ నుంచి ఎట్లా బయటకు వస్తున్నారో. అచ్చం ఆహనా పెళ్ళంట సినిమాలో బస్సు స్టేషన్లో షాయ్ అమ్మేటప్పుడు షాయ్ పిఓజీ అచ్చా చాయ్ పిఓజీ అనుకుంటా ఒంటికాలతోటి కుంటుకుంటా పోతాడు కదా కోటా సారు. సేమ్ అట్లనే నడుస్తున్నట్టు లేదు వీళ్ళ శకాలు చూస్తుంటే. ఉత్తరప్రదేశ్లో ఉన్న ముజఫర్పూర్ పోలీస్ స్టేషన్లో కనిపించిన సీన్ ఇది. తోటి పనిచేసేట ఆయనతోటి బేకరీకి వచ్చినందుకు ఒక ఆడపిల్లను బుర్కా తీయమని షిడాయించిరట వీళ్ళంతా. పోలీసు వాళ్ళు పోయి ఆ కేసులో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి టౌన్కి వేసుకపోయారు. ఇక అటెంక లోపల వాళ్ళకి ఇట్లా కోటింగ్ అయిందన్నట్టు వీడియో తీసి బయటకి ఇడిచిరు. కానీ వీళ్ళ నడక నడుములు పట్టుకొని వస్తున్న చూస్తే మాత్రం తన్నులు తిన్నోళ్ళ లెక్క లేనే లేరాళ్ళు. యాక్టింగ్ చేస్తున్నట్టే అనిపిస్తున్నది చాలా మందికి. పోలీసు వాళ్ళు పబ్లిసిటీ చేయించుకునేందుకు, హీరోయిజం చూయించుకునేందుకు చేయించిన స్కిట్టు లెక్క ఉన్నది కానీ నిజంగానైతే బొక్కలి రొగ్గొట్టినట్టు ఏడ కనబడతలేదు. ఏదో ఏసీ సినిమా వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చినట్టు నిగలిగలు ఆడుతున్నారు వాళ్ళు, కానీ సెల్లుల కుల్లఒడిపించుకున్న వాళ్ళ లెక్కనైతే లేరు అని నెటిజన్లు అంతా దుమ్మెత్తిప్పు వస్తున్నారు. యూపీలో ఆడపిల్లలను సిడాయిస్తే వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే ఉండదు, లేదంటే ఇంటి మీదకు బుల్డోజర్లే పోతాయని అక్కడి సీఎం యోగి సారు వార్నింగ్ ఇచ్చినప్పటి సంది క్రైమ్ రేటు కొంత తగ్గింది. కానీ అలాగని చూసుకొని పోలీసు వాళ్ళు ఇట్లా పబ్లిసిటీ చేయించుకుంటున్నారు అన్న ముచ్చట్లు కూడా బాగా వినబడుతున్నాయి అడిదిక్కు.